నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను తిరువురు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు పల్లెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రాల అభివృద్ధి గాని దేశ అభివృద్ధి గాని కాంగ్రెస్ పార్టీ పాలనలోనే జరిగిందని అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు మాట్లాడుతూ ఐటీ రంగాన్ని దేశంలో ప్రోత్సహించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గాంజా కృష్ణమోహన్, కొత్తగుండ్ల గోపాలకృష్ణ, గంధం శ్రీనివాసరావు, రామశెట్టి శ్రీనివాసరావు, పర్వతం రామారావు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జోహార్, రాజీవ్ గాంధీ అమర్ రహే, అమర్ రహే. వద్దులని కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తెచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి తేగలు మేము మాట్లాడేసుకోవాలన్నాడు. ఇప్పుడు మాట్లాడమని నేను చెబుతున్నా. ఈ భారతదేశంలో ఒక పరిశ్రమ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ మీరేమన్నా సాధించి పెట్టింది ఉందా? మీరు ఈ మధ్య కాలంలో మీరు 12 సంవత్సరాల్లో కట్టినటువంటి అనేక బ్రిడ్జులు, అనేక రోడ్లు చూస్తే ఓపెన చేయగలిగి కొన్ని చేసిన తర్వాత కొన్ని వేలాది కోట్లు, వందలాది కోట్లు, లక్షలాది కోట్లు పెట్టి కట్టినటువంటి వాటిని కూడా ఎంత దరిద్రంగా కూలిపోతున్నాయో మీరు ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందువల్ల ప్రజలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అది రాజీవ్ గాంధీ కానివ్వండి, ఇందిరా గాంధీ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, తదనంతరం వచ్చినటువంటి అనేక మంది ప్రధానులు కానివ్వండి, ఈ మోడీ గారి కంటే ముందున్న బీజేపీలో పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారితో సహా ఈ దేశానికి సేవ చేయడానికే చూశారు తప్ప ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో కాపు కాసి వర్గాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి